హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనమైతే ఢిల్లీలో ఉన్న నేషనల్ రైల్ మ్యూజియంకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ టికెట్ ప్రైజు, ఇక్కడికి ఏ టైము, ఎప్పుడు సెలవు ఉంటుందో మొత్తం డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ చూస్తే మీకు మొత్తం ఎలా రావాలో మొత్తం డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, నేషనల్ రైల్ మ్యూజియం అండి ఇది. సో ఈ నేషనల్ రైల్ మ్యూజియం యొక్క టికెట్ ప్రైజ్ అన్ని బోర్డు పైన ఉంటాయి, మీరు డీటెయిల్గా చూసుకోండి. అదేవిధంగా IRM ఇది మొత్తం చూడడానికి చాలా అందంగా అనిపించింది నాకైతే. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం నేషనల్ రైల్ మ్యూజియం గురించి. ఇది ఇండియన్ రైల్వే చరిత్ర 170 ఏళ్ళకు పైగా జరిగింది కదా. సో ఈ రైల్ ప్రయాణాన్ని పాత రైళ్లు, రాజుల కాలంలో వాడిన ప్రత్యేక సోన్ కోచ్లు దగ్గరగా చూడాలంటే మీరు తప్పకుండా రావాల్సిన ప్రదేశం ఇదేనండి. అదే నేషనల్ రైల్ మ్యూజియం. ఇది న్యూఢిల్లీలో చాణక్యపురి ప్రాంతంలో ఉంది. సో దీని హిస్టరీ మనం తెలుసుకుంటే 1977లో దీన్ని అయితే ఓపెన్ చేశారు. అదే ప్రజలకు సందర్శించడానికి అయితే 1977లో ఓపెన్ చేశారు. ఇక్కడ 100కు పైగా రైల్ ఇంజన్లు, కోచ్లు, మోడల్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. మెయిన్ అట్రాక్షన్స్ ఇక్కడ చూసుకుంటే వరల్డ్లో అత్యంత పాత స్ట్రీమ్ ఇంజిన్ ఒకటైన ఫైరీ క్యూన్ అనేది ఎక్కడైతే ఉంటుందండి. కింగ్ వెళ్ళడానికి రాయల్ కోచెస్, అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి టాయ్ ట్రైన్స్ చాలా అంటే చాలా ఉంటాయండి. సో ఇదైతే చూసారా, అప్పట్లో యూజ్ చేసే ఇదేనండి టాయ్ ట్రైను. సో ఇదైతే మనం రైడ్ చేయాలంటే మనకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఆ రైడింగ్ అనేది చుట్టూ తిప్పుతారు, మధ్యలో ఆ ట్రైన్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ వెళ్ళాలనుకున్న మనకి క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది చుట్టూ ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది, ఆ సర్కిల్ మొత్తం తిప్పుతూ చూపిస్తారనమాట. సో ఇదైతే చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది నాకైతే. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చి ఉంటే ఈ నేషనల్ రైల్ మ్యూజియం మాత్రం తప్ప విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే మనకి ఒక ట్రైన్లో ఉండే పార్ట్స్ ఏమేమి ఉంటాయో మొత్తం అయితే డీటెయిల్గా తెలుస్తుందండి. సో ఇదైతే ఇక్కడ చూసుకుంటే మనకి ఫోనెక్స్ అనే ఇంజిన్ అండి. ఇది అప్పట్లో యూజ్ చేసే ఇంజిన్లన్నీ ఇలానే ఉండేవండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఒక క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మీకు ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే రైల్ క్యాంటీన్ అయితే అవైలబుల్ ఉంటుంది. అదేనండి నేషనల్ రైల్ మ్యూజియం యొక్క క్యాంటీన్. సో ఈ క్యాంటీన్ అయితే చాలా ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు మనం ట్రైన్ ఒకసారి వెళ్తుంది, ఎంజాయ్ చేద్దాం రండి, చూద్దాం. वीडियो बन जाएगी, वीडियो घेर लिया वीडियो। సో ఇది ఫ్రెండ్స్ నేషనల్ మ్యూజియం యొక్క పార్ట్ 1 అండి. పార్ట్ 2లో మొత్తం మ్యూజియం గురించి మొత్తం అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ మ్యూజియం యొక్క టైమింగ్స్ చూసుకుంటే 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు. అదేవిధంగా మండే అయితే హాలిడే ఉంటుంది. సో అడల్ట్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ అండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పార్ట్ 2 అయితే మన బయోలో